మీరు ఇంతకుముందు చెప్పారు చిల్ప్చేడు మండలం మాసాపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయం రాలేదు. ఇవన్నీ నిర్మాణాలు మనం ముందున్న లక్ష్యాలు. అదేవిధంగా మా నర్సాపూర్ పట్టణం విషయానికి వచ్చేవరకల్లా మౌలిక వసతుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డటువంటి పట్టణం అది. అదొక గ్రామానికి చిన్నగా పెద్ద కనబడుతుంది, పట్టణానికి తక్కువ కనబడుతుంది. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఒక అనాలోచితంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పట్టణం ఏదంటే మా పట్టణం. ఒక ప్రణాళిక లేదు, డ్రైనేజ్ వ్యవస్థ కుప్పగూలిపోయింది, రోడ్లు బాగాలేవు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు అనేటివి లేవు. యువత చాలా రోజు పొద్దున్న లేస్తే గ్రౌండ్లో ఆడతారు, విపరీతంగా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి. ఒక స్టేడియం కట్టియాలనేది లేదు, ఒక మినీ స్టేడియం ఇండోర్ స్టేడియం కట్టియాలనే ఆలోచన లేకుండే. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ చాలా అవసరం ఉంది పట్టణానికి. ఇవన్నీ కూడా నా ముందున్నటువంటి లక్షణాలు. అందులో ఇంతకుముందు మీరు సంబోధించినట్టు, మీరు అడిగినట్టు ఉద్యోగ కల్పన కూడా, యువతకు ఉద్యోగ కల్పన అనేది కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఒక ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి అంటే తప్పు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైనా చదువుకున్న లాంటి వాళ్ళు, ఒక ప్రోయాక్టివ్ లీడర్స్ ఎవరైతే ఇవాళ టికెట్లు ఆశిస్తున్నారో ఏ పార్టీలో వాళ్ళైనా సరే, వాళ్ళు కూడా సామాజిక బాధ్యతగా తీసుకున్నప్పుడే ఇవన్నిటికీ మనకు ఒక పరిష్కారం లభిస్తుంది.